నిజంగా యూరప్ తేల్చుకోగలుగుతుందా? తనకి తాను ధైర్యం చేయగలుగుతుందా? వాస్తవంగా మన దేశంలో వక్ఫ్ బోర్డు లాంటి దాని మీద చట్టం చేశాం. అదే యూరప్లో ఇప్పటికీ వలసదారులు, చొరబాటుదారులు వాళ్ళ ఇష్టరాజ్యం నడుస్తున్నారు. దాని మీద దమ్ముందా? ధైర్యంగా నిర్ణయం తీసుకోగలదా? ఒక్కో దేశం ఒక్కొక్క భావంతో ఉంది. నెంబర్ 1. నెంబర్ 2, అమెరికాకి సంబంధించి వీళ్ళు ఇంకొక కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. ఏంటది? అమెరికాకి సంబంధించినటువంటి కాన్సెప్ట్లో తమ దగ్గర తేడా ఉంది. ఏదైతే అమెరికాని దెబ్బ కొట్టాలంటే అంటూ వాళ్ళు ఏమంటారు, అమెరికా తరపున సంస్థల తరపున నడుస్తున్న వీసా, మాస్టర్ కార్డ్, పేపాల్, ఆలీపే, ఈ 4 వ్యవస్థలు అమెరికా కేంద్రంగా మనకిప్పుడు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవన్నీ వీటి మీదనే కదా ఉండేది. సరే, మనం రూపే కార్డు పెట్టుకున్నాం, ఇక్కడ వీళ్ళ ఇంకా అమెరికా కార్డులే నడుస్తుంది. అవి పక్కన పెట్టేయాలి అన్నటువంటి మరొక కాన్సెప్ట్ తెర మీదకి తీసుకొచ్చారు. బట్ ఇది సాధ్యమా? వీళ్ళు చేయగలిగినటువంటి దమ్ముందా? ఇది ఒక పెద్ద ప్రశ్న. దాంతోపాటు ఇప్పటికే ఏషియన్ స్టాక్ మార్కెట్స్ కుప్పకూలినటువంటిది నిన్ననే మాట్లాడుకున్నాం. కొంత ఇప్పుడు పుంజుకునేటటువంటి పరిస్థితి అయితే వస్తున్నది మళ్ళీ.